హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం కొత్త ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. సో ఇది ఒక ట్రైన్ జర్నీ అని చెప్తాం కంటే ఒక స్పిరిచువల్ జర్నీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం ట్రావెల్ చేసే ప్లేస్ వచ్చేసరికి పూరి. సో ప్రజెంట్ అయితే మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17480 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. సో డైరెక్ట్గా మనకి పూరి వెళ్తానికి ఒకే ఒక్క ట్రైన్ ఆప్షన్ అయితే ఉంది, అదే ఈ ట్రైన్. సో ఈ ట్రైన్ మనం చూసుకున్నట్లయితే VAP4 లోకోమోటో విత్ ICF కోచ్. ఈ ట్రైన్ ఎప్పుడు టైంకి అయితే రాదు. 6 గంటలకు రావాల్సిన ట్రైన్ 7:30కి అయితే కనుక విజయవాడ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది. మనకైతే S9 బోగీలో 69 సీట్ అయితే వచ్చింది. మిడిల్ బెర్త్ కంఫర్ట్ అయితే సోగా ఉంటుంది మిడిల్ బెర్త్. సో దట్టు ICF కోచెస్ కాబట్టి ఇంకా ఎగరేసి కొట్టినట్టు ఉంటుంది. సో మన కంఫర్ట్ ఎలా ఉంటుందో తెలియదు. సో ప్రెసెంట్ అయితే నేను పడుకుంటున్నాను. రేపు మార్నింగ్ లేచి మిగతా వీడియో అయితే షూట్ చేస్తాను. మ్యాక్స్ టు మ్యాక్స్ మనకైతే మెయిన్ హాల్ట్ వచ్చేసరికి వైజాగ్లో ఉంటుంది. గంట సేపు అయితే ఆపుతాడు. దాని తర్వాత అయితే కనుక మనం పూరి సైడ్ అయితే కనుక ప్రయాణం చేస్తాం. ఇది డే 2, టైం వచ్చేసరికి 9:20 అయితే అయింది. మందసార్ రోడ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఆల్మోస్ట్ మనం అన్ని ప్లేసులను అయితే మిస్ అయిపోయాము నిదట్లో. సో మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి మన ఏపీలోని ఫస్ట్ విలేజ్ ఇచ్చాపురం. ఏపీలోని ఫస్ట్ విలేజ్. సో ఇది దాటిన తర్వాత మనకి ఒరిస్సా అయితే కనుక ఎంటర్ అయిపోద్ది. యాక్చువల్గా మీకు ఈ ట్రైన్ గురించి కొన్ని విశేషాలు అయితే చెప్తాను. సో ఈ ట్రైన్ మనకి తిరుపతిలో స్టార్ట్ అయ్యి విజయవాడ వరకు అయితే కనుక వచ్చి విజయవాడ నుంచి పూరి అయితే వెళ్తుంది కదా. సో మన విజయవాడ నుంచి పూరి వరకు ఉన్న డిస్టెన్స్ 850 కిలోమీటర్లు. దీనికి గాను వీడి ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 22 అవర్స్ అయితే చూపిస్తుంది. సో ఇదే మనకు మెయిన్ డ్రాబ్యాక్. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 10 అవర్స్ 15 అవర్స్లో 15 కూడా కాదు 12 అవర్స్లో వెళ్ళిపోవాల్సిన జర్నీ మనకి 22 అవర్స్ అయితే చూపిస్తుంది. మనం ఆల్మోస్ట్ ఒక రోజు మొత్తం ట్రైన్లోనే గడుపుతాం. సో దట్టు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నైట్లో సగం డే ఎగిరిపోద్ది కాబట్టి మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ట్రైన్ ఎవరికి కంఫర్ట్ అంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. సో లైక్ ఇప్పుడు నాయనమ్మ, అమ్మమ్మ, పెద్దమ్మ, పిన్ని, అత్తలు వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఇలా అందరితో ట్రావెల్ చేయాలంటే ఈ ట్రైన్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ ట్రైన్ అన్ని ప్లేసులు లాగినా కానీ డైరెక్ట్గా మనకి పూరి అయితే తీసుకెళ్ళిపోద్ది. సో ఇలా కాకుండా మీరు ఇంకోలా జర్నీ చేయాలనుకుంటే కోల్కత్తా వెళ్ళే ప్రతి ట్రైను మనకి ఒక ప్లేస్ లాగుద్ది. అదే మన ఖుర్దా రోడ్ జంక్షన్. సో అక్కడి వరకు చాలా ట్రైన్స్ అయితే ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు కనిపిస్తుంది చూసారా ఖుర్దా రోడ్ జంక్షన్. సో ఇక్కడ వరకు మనకి బోల్డెన్ ట్రైన్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఏ ట్రైన్ ఎక్కినా ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి మేము పాసెంజర్లు అయితే మనం డైరెక్ట్గా పూరికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ట్రైన్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకుంటే యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి 70 km అయితే కనుక ట్రావెల్ చేస్తుంది. సో ఒక గంటకి 70 కిలోమీటర్ల స్పీడ్ అయితే కనుక యావరేజ్కి అయితే వెళ్ళిద్ది అనమాట. సో అందుకే ఇంత లేట్గా వెళ్తుంది. ఎక్స్ప్రెస్ కదా. యాక్చువల్గా దీన్ని ఎక్స్ప్రెస్ అంటాం కంటే పాసెంజర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత స్లోగానే వెళ్తుంది ఈ బండి. నేను చూసిన వాటిల్లో కృష్ణ ఎక్స్ప్రెస్ తర్వాత నేను మళ్ళీ ఓటేయాలంటే కనుక ఈ ట్రైన్కి అంత స్లోగా వెళ్ళే ట్రైన్లో ఈ ట్రైన్ అప్గ్రేడేషన్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే అదే VAP4 లోకోమోటో అసలు ఆ కోచెస్ అన్ని ఓల్డ్ కోచెస్ చాలా గబ్బుబట్టు ఉన్నాయి. లోపల నీట్నెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు కానీ అసలు ఈ టైంలో మనకి ICF అనవసరం. యాక్చువల్గా మనకి LHP కోచెస్కి అప్గ్రేడేషన్ జరిగితే బాగుండు. చాలా ట్రైన్స్ అయితే జరుగుతున్నాయి. సో మనం అలా మాట్లాడుకుంటాంతోనే పూరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఈ ట్రైన్ మనకి 2:50 అయితే పూరికి రావాలి. 1.5 డిలే. ప్రెజెంట్ 4:30కి అయితే స్టేషన్కి అయితే వచ్చింది. కరెక్ట్గా 1:40 అయితే కనుక డిలేతో మన ట్రైన్ అయితే పూరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. సో మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం పూరిలో ఎక్కడ దిగాలి, సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మనం ఏ రూమ్ తీసుకోవాలి, ఫ్యామిలీస్కి అయితే ఏ రూమ్ బాగుంటుంది, బ్యాచిలర్స్కి అయితే ఏ రూమ్ బాగుంటుంది, మనం దర్శనం ఎలా కంప్లీట్ చేసుకోవాలి, స్కామర్స్ దగ్గర నుంచి ఎలా బయటపడాలి, ఇలాంటి అన్ని విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఒక సిరీస్ లెక్క అని చెప్పాను కదా. ఈ సిరీస్కి ఇది పార్ట్ 1. సో పార్ట్ 2 కూడా ఆన్ ద వేలో ఉంది. సో మీరైతే నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.